హాయ్ హలో అందరు నమస్కారం అండి. మీరు చూసిన యూట్యూబ్ ఫార్మింగ్ ఛానల్. సో ప్రజెంట్ మనమైతే దగ్గరలో మన రైతు ఫోన్ చేయడం వల్ల వచ్చాను. ఈరోజు 15 నెంబర్ సీడ్ వచ్చేసి మనకి ఈ క్రాప్ వచ్చేసి చాలామంది రైతులు మిస్టేక్ చేస్తూ ఉన్నారు. అది ఏంటో ఈరోజు పూర్తిగా తెలుసుకుందాము. తెలుసుకునే ముందు చిన్న మాట సార్, మీ అందరికీ మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి, చాలామంది మనకి ఫోన్ చేసి మందులు అడుగుతున్నారు. అంటే అనే మందులు మా ఊర్లో కనుక్కుంటే చెప్పట్లేదు వాళ్ళు అని చెప్పేసి అంటున్నారు. మీరు కనుక్కోవడం ఎందుకండి, మీకు ముందే చెప్పాను, మందులు మీ చోట దొరకవు. మనం తిరిగి బెస్ట్ ఉన్న మందులు తెలుసుకొని చెప్పడం మీకు జరుగుతుంది. కాబట్టి మీ సైడ్ మందులు దొరకవు, ఓపెన్గా చెప్తాను, దొరకవు. మీకు కావాలంటే మన దగ్గరనే తీసుకోవాలి. మనం డీలర్ కంపెనీ వాళ్ళతో పంపిస్తాం, మీ ఇంటి దగ్గరికే పంపించడం జరుగుతుంది. కాబట్టి చెప్తున్నాను, మీరు ట్రై చేసి వేస్ట్ ఆఫ్ టైం. మీకు కావాలి అంటే మన యొక్క ఫోన్పే నెంబర్కి ఫోన్పే చేయండి. మన యొక్క గ్రూప్ ఉందిగా, ఫ్యామిలీ గ్రూప్ అని చెప్పేసి, యూట్యూబ్ ఫార్మింగ్ అని చెప్పేసి, లేదా నాకు పర్సనల్ నెంబర్కి అయినా సరే, మీ యొక్క ప్రాబ్లం సమస్య ఏ ఉందో మీ యొక్క పంటకి చిన్న ఫోటో పెట్టండి, ఇమేజెస్ పెడితే దాన్ని చూసైనా సరే మీరు ఫోన్ చేసి నేను రిప్లై ఇస్తాను. ఫోన్ చేయండి, బిజీ ఉందని చెప్పేసి కట్ చేయకండి, మళ్ళీ చేయండి. చేసి నేను చెప్పిన మందు తీసుకొని ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. మన ప్రతి రైతు వాడుతున్నారు. మీరు మందు కోసం మీ ఊర్లో వెతికి వేరే షాప్ కాడ మీరు వెళ్తారు, మీ ఊర్లో షాప్కి వెళ్తారు. వాళ్ళు అంటారుగా ఇదే మందు వేరే టెక్నికల్ ఉంది, టెక్నికల్ మార్చేశారు వాళ్ళు, ఇది అని చెప్పేసి వాళ్ళు ఏదో చెప్పేసి వాళ్ళు వేరే మందు నీకు ఇస్తారు. ఆ మందు పనిచేయదు. అది ఏ మందో నేను చెప్పకూడదు కూడా, పనిచేయదు. ఎందుకు? మీరు టైం వేస్ట్ చేసుకుంటున్నారు, బాగా టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకోండి. మీరు తెచ్చుకొని నేను చెప్పిన మందు వాడుకోండి. పప్పాయలో ఎన్నో సంవత్సరాల అనుభవం ఉందిగా చెప్తున్నాను. ఒక్క మందు పని చేయకపోతే డబ్బులు వాపస్ ఇచ్చే బాధ్యత నాది. మందు పని చేయకపోతే దాన్ని ఎడా వాడాలి, అలా విధంగా వాడుకోండి. ఏపీ అయినా సరే, తెలంగాణ సరే, ఏ రాష్ట్రమైనా సరే ఒకటే అండి. చాలామంది మందు తీసుకున్నా కూడా వాళ్ళు చెప్తున్నాను, మందు తీసుకునే వాళ్ళు కూడా డ్రిప్ ఇరిగేషన్ చేస్తున్నారు. డ్రిప్ అంటే మనం ఒక డ్రిప్కి మనం మందులు ఇచ్చినప్పుడు, ఈ డ్రిప్గా ఉందిగా, డ్రిప్కి మనం మందు ఇచ్చినప్పుడు ఎంతసేపైనా మీరు వాటర్ కంటెంట్ ఇవ్వండి. మందు ఇచ్చే ముందు ఎంతసేపైనా ఇవ్వండి. మందు ఇచ్చిన తర్వాత జస్ట్ 5 మినిట్స్ కంటే ఎక్కువ ఉంచకూడదు. ఎందుకంటే 5 మినిట్స్ కంటే మీరు ఎక్కువ ఉంచితే ఆ మందు కూడా వాటర్ లెక్క ఎటో వెళ్ళిపోతుంది. కాబట్టి చెప్తున్నాను, 5 మినిట్స్ జస్ట్ పైప్లో ఉన్న మందు బయటికి వెళ్ళిపోవాలి, ఒక డ్రాప్ దగ్గరే పడాలి. కాబట్టి మందు అనేది చెప్తున్నాను, ఎక్కువసేపు ఉంచకూడదు. సో ప్రజెంట్లీ మనం చూసుకుంటే 15 నెంబర్ సీడ్ ఇది ఏసీ 3 నెలలైంది. ఈ పంట క్రాప్ వచ్చి దగ్గర 2.5 నుంచి 3 నెలలైంది. ఈ 3 నెలలు అంటే మనకి కళ్ళు చెదిరిపోయేంత క్రాప్ అయితే ఉండాలి, కంటికి చూడలేంత క్రాప్ అయితే ఉండాలి, అంటే అన్ని కాయలు ఉండాలి. మనోళ్ళు మరి మిస్టేక్ ఏం చేశారంటే, అది మీకు ఓపెన్గా చెప్తాను. ఒకటి, మీకు ఎవరికైనా సరే వైరస్ ముందు మనకి వచ్చే సమస్య లేదు మొక్కలకి. ఫస్ట్ నుంచి చివరిదాకా చూసుకుంటే పిండి నల్లి సమస్య, మొక్క ఎదగపోవడము, న్యూట్రిషన్ ప్రాబ్లము, వైరస్ ప్రాబ్లము, కాండం పెరగకపోవడము, స్టెమ్ పెరగకపోవడము, పూత కాప రాకపోవడము, వచ్చిన పూత ఆగకపోవడము, ఇలాంటి చాలా జరుగుతూ ఉంటాయి. మన షెడ్యూల్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు చాలా బాగుంది. ఇప్పుడు ఈ మధ్య కొత్తగా వర్షాలకి, వర్ష ప్రభావానికి, కొంచెం వాతావరణానికి కూడా పండాకు సమస్య బాగా వచ్చింది. దానికి కూడా మందు చెప్పడం జరిగింది. ప్రతి మందు చెప్తూనే ఉన్నాను, రిజల్ట్ బాగానే ఉంది. చాలా మంది టైం వేస్ట్ చేసుకుంటున్నారు, మందు దొరకట్లేదని చెప్పేసి. ఎందుకు దొరకదండి? మనకి ఫోన్పే చేయండి, నేను పంపిస్తా. మీరు ఎక్కడికో మీ ఊరు ట్రై చేయడం వేస్ట్, మంచి మందు పంపిస్తా. మీకున్న ప్రాబ్లంకి ఏ పంట అయినా కానివ్వండి, ఆ పంటకు బరాబర్ పంపిస్తాం. నేను ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నా అంటే, ఒకటే మాట అండి, ఈ రోజు మంది రేపు మంది కాదు. పంట ఎప్పుడైనా సరే పప్పాయ క్రాప్ వచ్చేసి 3 నెలల ముందే మనం కాపాడుకోవాలి. తర్వాత అనేది పూత డ్రాప్ అవుతుంది. దానికోసం నేను అంటూ ఉన్నాను ప్రతిసారి. ఎందుకంటే మనకి ఈ రోజు వ్యవధిలో చేసుకునే పని ఈరోజు చేసుకోవాలి. టైం వేస్ట్ చేస్తే, మందు కోసం టైం వేస్ట్ చేయకండి. కంపెనీ బెస్ట్ కంపెనీలతో డీలింగ్తో ఉంది, మంచిగా ఏజెంట్లతో. మీకు ఎటువంటి సమస్య ఉన్నా వెంటనే చెప్పండి, ఆ మందు అక్కడ కంపెనీ వాళ్ళు చేయడం జరుగుతుంది. వాళ్ళకి మనకు ఫోన్ చేయడం, వాళ్ళకి ఫోన్పే చేయడం జరుగుతుంది. వెంటనే మీ ఇంటికాడికి రావడం జరుగుతుంది. కార్గో ద్వారా కానీ, నవత ద్వారా అట్లా వస్తూ ఉంటుంది. మీకు ఇప్పటికైనా కళ్ళు చేసుకోండి, మంచి మందులు వాడుకోండి. సో ప్రజెంట్ మన క్రాప్ దశకు వస్తే 3 నుంచి 4 నెలల పంట ఇది, 3.5 నాకు తెలిసి. ఇది వీళ్ళు మిస్టేక్ చేసిన పని ఏంటంటే, సైజ్ బాగానే ఉంది, మంచి మందులు వాడుకోవట్లే. ఈ మందులు వాడుకుంటున్నారు. ఈ మందులు మనం ఎక్కువ వాడకూడదు, అడుగు మందులు ఎక్కువ వాడకూడదు. ఏది షెడ్యూల్ ప్రకారం వాడుకోవాలి. డ్రిప్ సిస్టమ్ లేని ఇరిగేషన్ వాళ్ళు వాడుకోవాలి. మల్చింగ్ డ్రిప్ లేని వాళ్ళు వాడుకుంటే చాలా బెస్ట్. డ్రిప్ ఇరిగేషన్ ఉన్నవాళ్ళు వాటర్ సాయబుల్
అలాంటి మందులు వాడుకోవాలి. అవి వాడితేనే చాలా బెస్ట్. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి. ఎందుకంటే నేరు డైరెక్ట్గా మీకు వేరు వ్యవస్థకి వెళ్తుంది కాబట్టి. మనం బోధ చూసుకుంటే ఈ బోధకి ఈ చెట్టు సరౌండింగ్ ఉంటుంది. మనకి వాటర్ కంటెంట్ కూడా మనకి పైపుల నుంచి పక్కనే ఉంటుంది ఫీట్ కాబట్టి చాలా బాగుంటుంది రిజల్ట్ కూడా. వాటర్ కంటెంట్ ఉన్న కాబట్టి వాటర్ సాయబుల్ మందులే వాడుకోవాలి, అడుగు మందులు వాడుకోకూడదు మీరు. ఈ మొక్క మనం చూసుకుంటే 300 feet మొక్క అంటే కింద నుంచి కాయలు రావాలి, కానీ రావట్లేదు. ఎందుకంటే మనకి కారణం ఏంటంటే వాళ్ళు సరిగ్గా మెయింటైన్ చేసుకోవట్లేదు. ఇలా మీరు మెయింటైన్ చేసుకోకపోతే 5 months కాదు 6 months ఉన్నా మీకు క్రాప్ రాదు. వచ్చిన పుద్ద కూడా రాలిపోతూ ఉంటుంది. క్రాప్ వస్తేనే ఆగిద్ది. 3 నెలలు అంటేనే మనకి 15 నెంబర్ కాయలు వచ్చేయాలి, 3 నుంచి 4 నెలలు కాయలు వచ్చేయాలి, కానీ రావట్లేదు. ఎందుకు రావట్లే? మనం చేసే మిస్టేక్లే. దానికి మనం మంచి వ్యవసాయం చేసుకోవాలి, మంచి డ్రిప్ ఇరిగేషన్ పంపిస్తూ ఉంటే బాగుంటుంది. వేరు వ్యవస్థ ఏ టైంకి ఏ షెడ్యూల్ పంపా ఆ షెడ్యూల్ పంపించుకుంటేనే బాగుంటుంది రిజల్ట్ అనేది. పెట్టాముగా వదిలేసామంటే రాదు అది. అని పాత పురాణ లెక్కలు, ఇప్పుడు లెక్కలు వేరే ఉన్నాయి. పాత పురాణ లెక్కలు మర్చిపోండి మీరు కూడా. డ్రిప్ ఇరిగేషన్ చాలా తక్కువ రేటుకి వచ్చినాయి మనకి, మంచిగా వాడుకోండి మీరు. ప్రజెంట్ వీళ్ళకి చూస్తున్నారా, మీకు కనిపిస్తుందా? వీడియోలో అయితే కనిపిస్తుందా? మంచిగానే ఒక్క పూత లేదు ఇక్కడ చెట్టుకి. పైన పూత ఉంది, కనిపిస్తుందా? మంచిగా పూత కనిపిస్తుందా? చెప్పు, కాకపోతే నాకు చెప్పు. పూత కనిపిస్తుందిగా? పూత ఉందిగా. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ వచ్చింది పూత అనేది, ఇక్కడ నుంచి మళ్ళీ డ్రాప్ అయింది, ఇక్కడ డ్రాప్ అయింది, మళ్ళీ ఇక్కడ పూతుంది, ఇక్కడ మళ్ళీ ఇది పండాకు వచ్చింది, కనిపిస్తుందా? పండాకు వచ్చింది, ఇది కూడా రాలిపోయింది, మళ్ళీ పూత వస్తుంది, మళ్ళీ రాలిపోయింది. ఇలా రాలిపోతా ఉంటే చెట్టు పెరుగుతూ ఉంటుంది. ఇంకేముంది కాయలు మనకి? మీకు ఇక్కడనే 40, 50, 100 కాయలు మీకు మిస్ అయినాయి. చెట్టు చూసారా? జస్ట్ నేను కూర్చుంటే నా తలకి ఉంది చెట్టు. అంటే 3 feet ఉంది చెట్టు, చాలా బెస్ట్. కాకపోతే మెయింటెనెన్స్ లేదు, మెయింటెనెన్స్ ప్రాబ్లం. తెలుసుకొని షెడ్యూల్ వాడుకోవాలి, తెలియకుండా వాడకూడదు. ఎండాకాలం వచ్చే డబ్బులు పప్పాయ డబ్బులే, ఓపెన్గా చెప్తున్నాను. అన్ని పంటలకి మనకి వర్షాకాలం ఉంటే పప్పాయికి వచ్చే కలెక్షన్ ఎండాకాలం. చేసుకునే బట్టి చేసే విధానం బట్టి లక్షలు వస్తాయి. ఎకరాకి మాట ఇస్తున్నా 7 నుంచి 8 లక్షల దాకా వస్తాయి ఈజీగా. ఎంత తక్కువ మెయింటైన్ చేసినా నువ్వు కూడా ఎకరాకి వచ్చి 7 నుంచి 8 లక్షలు ఈజీగా వస్తుంది. నువ్వు ఎలా చీప్ మెయింటైన్ చేసినా కూడా, చేసే విధానం బట్టి. ఎంత లో బడ్జెట్ నువ్వు వాడుకున్నా కూడా. హై బడ్జెట్ వాడితే నేను చెప్పిన ఇంకా బడ్జెట్ మీరు వాడుకుంటే ఇంకా ఎక్కువ వస్తుంది మనకి. ఎక్కువ క్రాప్ వస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి, ఎవరికైనా అంతే కదా. చూసా కదండి, ఇప్పుడు చెట్టు ఉంది, ఇప్పుడు నీడ ఉంది. ఈ నీడ కింద మనకి పప్పాయ చెట్లు ఉంటే వైరస్ ఖచ్చితంగా వస్తుంది మనకి. మీకు 10 సార్లు చెప్తున్నాను, చెట్టు కింద ఉండద్దు. ఉంటే వైరస్ వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి అంటున్నాను. వైరస్ అనేది మనకి నీడతో వస్తుంది ఎక్కువ. ఆ నీడ వల్ల మనకి ఎటువంటి కాయలు కూడా రావు, దిగుబడి కూడా రావు. 10 సార్లు అంటేనే ఉంటున్నాను. సో మీరు ఇప్పటికైనా సరే ప్రతి చెట్టు కూడా క్రాప్ అనేది రాలిపోయింది, మనకి రాలిపోయింది. చెట్టు బాగుంది, క్రాప్ బాగుంది, కానీ రాలిపోయింది కాబట్టి చెప్తున్నాను. ఇప్పటికైతే గ్రాండ్ ఎన్కే వీళ్ళు చూసేవాళ్ళు వీడియో చూస్తుంటారు. ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు ఎవరైనా సరే టైం వేస్ట్ చేసుకోకండి. క్రాప్ మంత్లీ వాడుకోండి. నెల పెరిగితే వేస్ట్ అండి అది. ప్రజెంట్ మనకి స్టెమ్ ఊరాలి అంటే, ఈ యొక్క కాండం ఊరాలి అంటే గ్రాండ్ సిఎన్ వాడుకోవాలి. 25 kg బ్యాగ్ ఉంటుంది. బ్యాగ్ వచ్చేసి ఎకరానికి 5 నుంచి మీకు నెలల వ్యవధిలో బట్టి వాడుకోవాలి. 5 kg నుంచి 10 kg దాకా వాడుకోవచ్చు. కాండం అనేది ఈ సైజు రావడం జరుగుతుంది. మీకు ఈ సైజు వస్తే మీకు పూత వస్తుంది, మీకు బాగా పూత వచ్చి ఆగడం, స్టెప్ పెరగకుండా ఆగుతుంది చెట్టు అనేది, అది ఆగిద్ది. మీకు పూత క్రాప్ లేకపోతే జాస్టాక్ స్ప్రే చేసుకోండి. డ్రిప్ లేకపోతే ఉంటే డ్రిప్కి ఇచ్చుకోండి జాస్టాక్ అనేది. లేదు వైరస్ వస్తుంది మనకి, లైట్ వైరస్ వచ్చేలాగుందంటే వర్ణిక, పవన్ పుత్ర అలాంటి స్ప్రే చేసుకోండి. వైరస్ అనేది మీకు కంటికి కనబడదు. లేదు వైరస్ బాగా ఉంది, నేను ఎవరితో మాటిని మందులు స్ప్రే చేశాను, ఎవరితో మాటిని మందులు వాడుతున్నాను సార్, మీ మందులు నాకు ఇంకా అప్పుడు మీ వీడియో నాకు రీచ్ అవ్వలేదు అని చెప్పి అనుకుంటే మీరు, అంటే ఇప్పుడు మనం చూసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు వీడియో పప్పాయది, వాళ్ళకి వైరస్ బాగా ఉంటే జిన్ని వాడుకోండి. ఆకులు ఇట్లా గజ్జిగా ఉంటుంది, మీకు ఆకు ముడుచుకో ఉంటుంది, మీకు ఓపెన్ అవ్వకుండా జీని వాడుకోండి. 40 grams చాలు ఎకరాకు వచ్చేసి. 40 grams వాడుకుంటే దాని అమ్మ వైరస్ ఎటో పోయిద్ది, చెప్తున్నాగా ఎటో పోయిద్ది. పూత ఆగడానికి రావడానికి చెప్పారండి మీకు జాస్టాక్ ప్లస్ బోరాన్ కూడా పర్సంటేజ్ వేరే ఉంటుంది మనకు తెలిసిన కంపెనీలో. ఐటమ్లో తీసుకోకండి మీరు, లిమిట్ ప్రకారం. ఇది హై డోస్ ఉంటుంది మనకి, ఏదైనా సరే అడ్వాన్స్ ఉంది. పండాకు వస్తే ఆత్రేయ, ఈ ఆకు నుండి ఈ ఆకు పండాకు ఆకు ఆత్రేయ వాడుకుంటే ఆకు మొత్తం గ్రీన్గా ఉంటుంది, మీకు పూత కూడా రావడం జరుగుతుంది. ఎటువంటి సమస్య అయినా సరే ఆకురేమో స్ట్రాంగ్ ఉండాలి. ఇప్పుడు మనం చూసుకుంటే చాలా మంది ఇప్పుడు కొత్తగా ఫార్మింగ్ చేస్తున్నారు పప్పాయ వచ్చేసి. వాళ్ళు చిన్న కాయలు చూసుకుంటే పిండి నల్లి,
మళ్ళీ ఏమో ముడతకి లేకపోవడం, పైన ముడత కింది ముడత, పండాకు సమస్య, వేరుకుళ్ళు సమస్య, ఫంగిసైడ్ సమస్య, ఇలా చాలా మందికి వస్తుంటాయి సమస్యలు. దాని నివారణకి ప్రతిదీ మనం మందులు చెప్తూనే ఉన్నాము. ప్రతి మందు వాడుకోండి, మీరు బెస్ట్ మందు. ప్రతి మందు తక్కువ రేటుకే ఉందండి, వాడుకొని మీకు మంచి వాడుకోండి. మీకు తెలియకపోతే మనకి ఫోన్ చేయండి, చెప్తాను. మందులు కూడా మీ ఇంటికే పంపిస్తాను, నేరుగా మీ ఇంటికే పంపిస్తా. కంపెనీ వాళ్ళు నేను అమౌంట్ కొట్టేస్తే వాళ్ళు మీ ఇంటికే పంపిస్తారు డైరెక్ట్గా. మీ ఇంటి దగ్గర నుంచి తీసుకోవచ్చు మీరు. ప్రతి ఒక్కరు మన మందులు వాడే రైతులు కూడా ప్రతి ఒక్కరు కూడా శభాష్ అన్న మీ వీడియో సూపర్ అన్న అంటున్నారు. మన వీడియో ఇప్పుడు ఎవరు చూస్తున్నారో, వీడియో నచ్చుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాగుంటే షేర్ చేయండి. ప్రతి ఒక్క రైతు మంచిగా ఉండాలని చెప్పి నాకు ఒపీనియన్ అండి. ప్రతి ఒక్క రైతు మంచిగా ఉండాలి, ప్రతి రైతు సంపాదించుకోవాలి అమౌంట్ అనేది. షార్ట్ టైంలో ఎక్కువ దిగుబడి పెంచుకోవాలి, ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలి. మీకు ఇంకా ఏమైనా సరే పప్పాయ గురించి కానీ, మిర్చి గురించి కానీ, ఏదైనా క్రాప్ అయినా మీకు డౌట్గా ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫోన్ కూడా చేయొచ్చు, వాట్సాప్ కూడా నెంబర్ కూడా మీకు తెలిసిపోతుంది. సరే ఆ మొక్క చూపి ఒకసారి. ఆ మొక్క చూసారా? ఇలా ఉంటే మనకి క్రాప్ అనేది ఎక్కడైనా దిగుబడి వస్తుందో మనకి. ఆ మొక్క మనం ఏం చేయాలి, గ్రాండ్ సియర్ని వేసుకోవాలి. గ్రాండ్ సియర్, సాయిల్ స్టార్, భూవి అలాంటివి వేసుకుంటే మనకి ఈ సైజ్ వస్తుంది. మనకి కాండం అనేది, స్టెమ్ అనేది ఈ సైజ్ వస్తుంది మనకి. చిన్నపాటి 1 నుంచి 2 నెలల్లోనే మీకు స్టెమ్ ఇలా ఉంచుకోవాలి ఎప్పుడైనా సరే. తర్వాత రాదండి, చెట్టు పెరిగితే తర్వాత రాదు. చెప్తున్నాను, మరి లాంగ్ అవుతుంది వీడియో వచ్చేసి కాబట్టి. దగ్గర పాటున ఇప్పుడు మహారాష్ట్ర అయితే వెళ్తున్నాను, అనంతపూర్ డిస్ట్రిక్ట్ కూడా వెళ్తున్నాను. మన సబ్స్క్రైబ్ చాలా మంది పిలుస్తున్నారు. సో అనంతపూర్ డిస్ట్రిక్ట్ కానీ మహారాష్ట్ర కానీ ఈ 10-15 రోజులు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైతే మన సబ్స్క్రైబ్ ఉన్నారో అందుబాటులో అక్కడ ఆ ఏరియాలో కంపల్సరిగా మీ దగ్గరికి రావాలి, మీకు మా సలహా తీసుకోవాలి అనుకుంటే, మీకు నచ్చుంటే కాంటాక్ట్ చేయండి, ఫోన్ చేయండి. ఆ రూట్లో మనం పోయే రూట్లో ఎవరైనా మన సబ్స్క్రైబ్ ఉన్నా కంపల్సరీ ఆగి కలవడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎటువంటి సమస్యను దానికి చెప్పగలుగుతాను. ఓకే, బై ఫ్రెండ్స్.